మనకి లింక్డ్ఇన్ తోటి మాక్సిమం సోషల్ మీడియా ఓ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ చూద్దాము. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే లైక్ గూగుల్ యాడ్స్ అనమాట. ఈ గూగుల్ యాడ్స్ని పీపీసీ అని కూడా అంటారు, అంటే పేపర్ క్లిక్ అంటారు. దీనిలో మనకి కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుంటే ఈ టర్మ్స్ అండి. నెక్స్ట్ మనము క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు క్లియర్గా ఉంటుంది. అసలు ఈ వర్డ్స్ ఏంటి, మనం ఎలా యూజ్ చేస్తాము, ఇవి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటర్వ్యూలో కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి ఈరోజు చెప్పే ఈ టాపిక్లోవి. గూగుల్ యాడ్స్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు గూగుల్ యాడ్ వర్డ్స్ అనే ఉండేది నేమ్. తర్వాత దాన్ని గూగుల్ యాడ్స్గా మార్చారు. ఇది వచ్చేసి మనకి 2000లో లాంచ్ చేశారనమాట గూగుల్ యాడ్స్ అనేది. అంటే మనకు అంతకుముందు ఇంటర్నెట్ ఉండేది, అంతా ఆర్గానిక్గా ఉండేది. కానీ ఎక్కడైతే వాళ్ళకి మేడం మార్కెట్ చిన్న డౌట్. సారీ మేడం మధ్యలో ఆపాను. చెప్పండి ఇది యాడ్వర్డ్స్, యాడ్సెన్స్ 2 సేమేనా మేడం? లేకపోతే కాదు. 2 డిఫరెంట్? డిఫరెన్స్. యాడ్సెన్స్ అంటే మనకి బ్లాగ్లో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యాడ్సెన్స్కి అప్లై చేస్తాం. అక్కడ మనం ఏం వర్క్ చేయము, జస్ట్ అక్కడి నుంచి అప్రూవల్ తెచ్చుకుంటాము. మనకి అమౌంట్ అందులో యాడ్ అవుతూ ఉంటుంది యాడ్సెన్స్ అకౌంట్. ఓకే. గూగుల్ యాడ్సెన్స్ వేరు, ఈ గూగుల్ యాడ్వర్డ్స్ వేరు. యాడ్ వర్డ్స్, ఓకే. ఆ యాడ్ వర్డ్స్ ఇప్పుడు టర్మ్ మార్చేసి గూగుల్ యాడ్ కింద మార్చేశారు గూగుల్ వాళ్ళే. ఓకే. ఇప్పుడు గూగుల్ యాడ్స్ అంటారు. యాడ్స్ అంటేనేమో మనం గూగుల్ బిజినెస్లో మనం యాడ్స్ రన్ చేస్తాం. యాడ్సెన్స్ అనేదేమో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ త్రూ కానీ, ఓకే. యాప్స్ కానీ, లైక్ బ్లాగ్స్ కానీ ఏదైనా రాసుకుంటే మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి యాడ్సెన్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఇవి వచ్చే మనకి గూగుల్ యాడ్స్ అనేది 2000లో స్టార్ట్ అయింది. అంతకుముందు నార్మల్గా గూగుల్లో ఆర్గానిక్గానే ఇండెక్స్ చేసేవాళ్ళు. అప్పుడు అంత అవేర్నెస్ కూడా లేదు ఎవరికి. తర్వాత తర్వాత బాగా ఫాస్ట్గా అవేర్నెస్ పెరిగి ఎక్కువగా ఈ గూగుల్ యూజ్ చేయడం స్టార్ట్ చేయడం. గూగుల్ వాళ్ళు కూడా యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బ్రౌజర్ని డిజైన్ చేసుకోవడము, ఎండ్ ఆఫ్ ద డే యూజర్కి ఈజీగా ఉండేలాగా చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ అయినాయి. అంతకుముందు టాప్లో ఉన్న సర్చ్ ఇంజిన్స్ మొత్తాన్ని కూడా బ్యాక్వర్డ్ చేసేసి గూగుల్ టాప్లో ఉంది. అంతకుముందు గూగుల్ పెద్దగా యూజ్ చేసేవాళ్ళు కాదు. బట్ గూగుల్ వాళ్ళు ఇచ్చే ఆఫర్స్, ఫీచర్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అలాగే మనకి యాహూ ఇవన్నీ కూడా చూసినా కూడా ఏంటంటే క్లమ్జీగా ఉంటుంది. అంత ఈజీగా అర్థం కాదు జనాలకి. ఇదంతా యాడ్స్ ఇట్లా ఉంటుంది. గూగుల్ లైక్ ఏంటంటే యాహూ మెయిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది గూగుల్తో పోల్చుకుంటే. గూగుల్ సింపుల్గా ఉంటుంది అనమాట, ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఎవరైనా ఫస్ట్ టైం తెలియని వాళ్ళు యూజ్ చేస్తున్నా కూడా. అందువల్ల ఎక్కువగా పీపుల్స్ అట్రాక్ట్ అవుతూ వచ్చారు. అది కూడా కాకుండా వాళ్ళు ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ మార్కెట్లో ఎప్పుడు పీపుల్స్ ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా కన్వీనియంట్గా ఉంటుందని పాయింట్ మీద వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ వచ్చారనమాట. మనకి గూగుల్ లైక్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా స్టార్టింగ్లో పెద్దగా ఎక్కువగా ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. తర్వాత తర్వాత ఎక్కువ అయింది. ఆఫ్టర్ కరోనా ఇంకా కంప్లీట్గా, అంటే అంతకుముందు ఫిజికల్ స్టోర్స్ వాళ్ళు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఫిజికల్ స్టోర్ ఉన్నా కూడా ఆన్లైన్ ప్రజెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిందనమాట. అందుకని ఇదివరకు వచ్చినంత ఫాస్ట్గా మనకి రిజల్ట్ రావట్లేదు. అలాగే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఆర్గానిక్గా లీడ్స్ తెచ్చుకునే పరిస్థితి కూడా తగ్గిపోయింది. మోస్ట్లీ అందరూ యాడ్స్ మీద డిపెండ్ అవుతున్నారు.
యాడ్స్ లేకపోతే ఇప్పుడు స్టార్టింగ్ బిజినెసెస్ అనేవి రన్ అవ్వడం చాలా కష్టమైంది. ఒకవేళ యాడ్స్ రన్ చేసిన తర్వాత కూడా ఆ క్లయింట్స్ కన్వర్ట్ అవ్వాలంటే మళ్ళీ ఆర్గానిక్‌లో మన ప్రెజెన్స్ బావుండాలి. అంటే వాళ్ళు మన బిజినెస్ సర్వీస్ తీసుకోవడానికి గాని, ప్రొడక్ట్స్ తీసుకోవడానికి గాని మళ్ళీ ఆర్గానిక్ రిజల్ట్‌లో వెతుకుతారు. అంటే వీళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి? వీళ్ళ కంపెనీ ఏంటి? వీళ్ళు ఎలా సర్వీస్ చేస్తున్నారు? వీళ్ళ సర్వీసెస్ బావున్నాయా? ప్రాపర్‌గా రిప్లై వస్తుందా? ఇట్లాంటివన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటారనమాట. అందుకోసం అనేది 2 ఇంపార్టెంట్ మనకి. ప్రెజెంట్ ఇప్పటి వరకు ఎస్‌సిఓ అంతా ఆర్గానిక్‌లో అయిపోయింది. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్స్ అనేది మొత్తం కంప్లీట్ పెయిడ్. ఇది వచ్చేసి మనకి ఎలా టార్గెట్ చేస్తామంటే కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని టార్గెట్ చేస్తాము. అలాగే లొకేషన్స్, లాంగ్వేజ్, డివైజెస్, డెమోగ్రాఫిక్స్ ఇలా ప్రతి పాయింట్‌లో మనము టార్గెట్ చేస్తాం ఆడియన్స్‌ని. ఎందుకంటే మనకు పర్టిక్యులర్ ఆడియన్స్‌ని రీచ్ అవ్వాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళకే యాడ్ అనేది కనిపిస్తది. టీవీలో అయితే నార్మల్ ప్రతి ఒక్కళ్ళకి కనిపిస్తది. అలా పర్టిక్యులర్‌గా ట్రిగ్గర్ చేయడానికి ఉండదు. బట్ ఇక్కడేంటంటే మనము పర్టిక్యులర్ పర్సన్స్‌ని అంటే లైక్ వాళ్ళ ప్రొఫైల్‌లో ఏ డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి చూపించాలో వాళ్ళకి మాత్రమే చూపించేలా మనం సెటప్ చేసుకోవచ్చనమాట. అందుకోసం ఇది బాగా హైలైట్ అయింది. ఈ యాడ్ అనేది. అలాగే కొంచెం కాస్ట్ కూడా తక్కువ పడతది నార్మల్ ట్రెడిషనల్ యాడ్స్‌తో పోల్చుకుంటే. రిజల్ట్స్ కూడా ప్రాపర్‌గా వస్తాయి. అలాగే ఎన్ని రిజల్ట్స్ వచ్చినియి, ఏం రాలేదు ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకోవడానికి ఉంటది. మళ్ళీ అలాగే రీటార్గెట్ చేసుకోవడానికి ఉంటది. ఒకవేళ ఎవరైనా వచ్చి మన వెబ్‌సైట్ చూసి మన లీడ్స్ అనేది ఫిల్ చేయకుండా బ్యాక్‌కెళ్ళిపోతే, మనం మళ్ళీ వాళ్ళని రీటార్గెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే బడ్జెట్ కూడా మనము టీవీలో యాడ్ ఇవ్వాలంటే 1 మినిట్ యాడ్ ఇవ్వాలంటే 1,00,000 2,00,000 డిమాండ్ చేస్తారు. ఖచ్చితంగా కట్టాల్సిందే. బట్ ఇక్కడ ఈ యాడ్స్‌కొచ్చేసరికి అలా ఉండదు. మనము మంత్లీ ఒక 30,000 పెట్టగలమనుకోండి. 30,000 పెట్టి మనం క్లయింట్స్‌ని తెచ్చుకోగలం. ఒక 50,000 అనుకోండి అంతవరకే పెట్టుకోగలం. అంతేగాని ఇంక ఖచ్చితంగా 1,00,000 కట్టాల్సిందే అన్న రూల్ అయితే ఏం లేదు. హ్మ్. అట్లా మనం ఫ్లెక్సిబుల్‌గా అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్‌గా వస్తది. మనకి ఎక్కడి నుంచి రిజల్ట్ వచ్చిందో కూడా అన్నీ తెలుసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మన బ్రాండ్ కూడా ఇంక్రీజ్ అవుతది. ఇట్లా మన బ్రాండ్ కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటుంది ఆన్‌లైన్‌లో. ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట ఈ గూగుల్ యాడ్స్ వల్ల. ఇక్కడొచ్చేసి గూగుల్ యాడ్స్‌లో 3 టైప్స్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి మేజర్‌గా అంటే మేజర్ టైప్స్. దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. మేజర్‌గా అంటే సెర్చ్ యాడ్స్ అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ని సెర్చ్ యాడ్స్ అంటారు. డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అంటే గూగుల్‌కి మనము బ్లాగ్స్ రాసి సబ్మిట్ చేస్తారు కదా! కొంతమంది వాళ్ళ బ్లాగ్స్‌లో డిస్‌ప్లే అయ్యేయి, యాప్స్‌లో డిస్‌ప్లే అయ్యేయి, వీడియోస్‌లో డిస్‌ప్లే అయ్యేయి ఇంకా స కొంతమంది సెర్చ్ పార్ట్నర్స్ ఉంటారు గూగుల్‌కి. వాళ్ళ సైట్స్‌లో డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా డిస్‌ప్లే యాడ్స్ అన్నమాట. ఈ డిస్‌ప్లే యాడ్స్ మోస్ట్‌లీ మనము రీటార్గెటింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ డిస్‌ప్లే యాడ్స్ నుంచి లీడ్స్ తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టము. అంటే డైరెక్ట్‌గా అక్కడి నుంచి లీడ్స్‌ని టార్గెట్ చేయలేం. సెర్చ్ యాడ్స్‌లోనే లీడ్స్‌ని టార్గెట్ చేస్తాం. డిస్‌ప్లే యాడ్స్ దేనికంటే మన బ్రాండ్ అవేర్‌నెస్ బాగా ఇంక్రీజ్ అవ్వడానికి అంటే బ్రాండ్ ఎప్పుడు జనాల్లో ఉండాలంటే అది కనిపిస్తూ ఉండాలనమాట. అప్పుడే జనాలకి గుర్తుంటది. మళ్ళీ కొన్నాళ్ళు యాడ్స్ ఇవ్వడం మానేశారనుకో కనిపించట్లేదు అంటే వాళ్ళు డీవియేట్ అయిపోతారు. ఇంకొక పార్ట్‌నర్ లైక్ సర్వీస్‌ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని కనిపిస్తుందనుకో వాళ్ళ వైపు టర్న్ అయిపోతారు. అందుకోసం అమెజాన్ ఇంత పాపులర్ అయిన ఇన్ని కంట్రీస్‌లో ఇంత పెద్ద బిజినెస్ అయినా కూడా పొద్దుగూకులు వాడు యాడ్ ఇస్తూనే ఉంటాడు. ఏ ప్లాట్‌ఫార్మ్ వదిలిపెట్టడు. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎక్కడెక్కడ యాడ్స్ ఉన్నాయో మొత్తం అన్నిట్లోనే యాడ్ ఇస్తూ ఉంటాడు. అలాగే ఎస్‌ఈఓ కూడా చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్‌లో. వాళ్ళ ప్రతి కంట్రీలో కొన్ని కోట్ల దాదాపు ఓ ఒక కోటి ప్రొడక్ట్స్ పైనే ఉండొచ్చేమో అమెజాన్‌లో మన ఇండియాలో వచ్చేసి. అట్లా అంటే ప్రతి చిన్నది అంటే మర్చెంట్స్‌కి ఇచ్చేస్తాడు కాబట్టి వాళ్ళు లాగిన్ అయిపోయి అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్‌ని సేల్ చేసుకోవడం ఇట్లా అన్ని రకాలుగా ఎంత టాప్‌లో ఉన్నా కూడా యాడ్స్ అనేవి ఇస్తూనే ఉంటాడు. అలాగే సర్వీస్ కూడా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటారనమాట. ఫ్లిప్‌కార్ట్ ఒకప్పుడు బాగా నడిచింది. బట్ ఇప్పుడేంటంటే కొంచెం డౌన్ అయిపోయింది. దాని సర్వీసెస్ గురించి గాని, కాకపోతే దాని ఆహ్, ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వడము, అక్కడుండే రూల్స్ వాళ్ళవి. ఈ అమెజాన్ కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి అందరూ అమెజాన్ అలాగే షిప్పింగ్ కూడా ఫాస్ట్‌గా రావడం.
అట్లా ఉంటది. బట్ అమెజాన్‌తో పోలిస్తే ఫ్లిప్‌కార్ట్‌లో కొంచెం ప్రైజెస్ తక్కువున్నా గూడా కొంచెం అయితే మన ఇండియన్ అది ఫ్లిప్‌కార్ట్ అది కొంచెం బ్యాక్వర్డ్‌లోనే ఉంది ప్రెజెంట్ అయితే. అమెజాన్‌తో పోలిస్తే ఎక్కువగా అందరూ అమెజాన్‌నే ప్రిఫర్ చేస్తారు. వాళ్ళిచ్చే ఆఫర్స్ గానీ, వాళ్ళు డెలివరీస్ గానీ, లేకపోతే ఇవన్నీ గూడా యూజర్‌కి బాగా కన్వీనియంట్‌గా ఉంటాయి. అలానే అన్ వాళ్ళేంటంటే కంపల్సరీగా మార్కెటింగ్ ఇంత బడ్జెట్ అని పెడతారు. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళైతే డిస్‌ప్లే నెట్‌వర్క్ యాడ్స్ అనేవి చేస్తారు. నెక్స్ట్ యూట్యూబ్ యాడ్స్ అంటే వీడియో యాడ్స్. ఇవి 3 మేజర్‌గా ఉంటాయి. అంటే ఈ సెర్చ్ యాడ్స్‌లో మనకి సర్వీస్ యాడ్స్ రావచ్చు, ప్రొడక్ట్ యాడ్స్ రావచ్చు. అంటే మనకి 2 టైప్స్ కదా! ఫస్ట్ ఉండేది సర్వీసెస్, ప్రొడక్ట్స్. అందులో ఏవన్నా ఉండొచ్చు. ఒకటి సర్వీస్ ఉంటది, 2 ప్రొడక్ట్ ఉంటది. ఈ ప్రొడక్ట్‌లో సర్వీసెస్‌లోనూ సెర్చ్ నెట్‌వర్క్ యాడ్స్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్‌లోనూ సెర్చ్ నెట్‌వర్క్ యాడ్స్ ఇవ్వచ్చు. బట్ అదంటే సేల్స్ గానీ, ఇది ఇట్లా అని మళ్ళీ సబ్ కేటగరీస్ అక్కడ. అలాగే డిస్‌ప్లే నెట్‌వర్క్‌లో కూడా సర్వీస్‌ల యాడ్స్ ఒస్తాయి. ప్రొడక్ట్స్ యాడ్స్ ఒస్తాయి. యూట్యూబ్‌లో కూడా సర్వీస్ యాడ్స్ ఒస్తాయి. ప్రొడక్ట్స్ యాడ్స్ ఒస్తాయి. అట్లా మేజర్‌గా 3 గూగుల్ నెట్‌వర్క్స్ అన్నమాట. తర్వాత ఈ గూగుల్ యాడ్స్ ఇంటిగ్రేటెడ్ విత్ గూగుల్ నెట్‌వర్క్స్. మన ఈ గూగుల్ యాడ్స్ అనేవి గూగుల్ నెట్‌వర్క్‌తో ఇంటిగ్రేట్ అయ్యుంటాయి. అక్కడ మనం ఇంటిగ్రేట్ అయినప్పుడు మనం ఎలాంటి యాడ్స్ ఇవ్వచ్చు అంటే టెక్స్ట్ యాడ్స్ ఇవ్వచ్చు, ఇమేజ్ యాడ్స్ ఇవ్వచ్చు, వీడియో యాడ్స్ ఇవ్వచ్చు. ఇట్లా ఆహ్, ఇంటరాక్టివ్ యాడ్స్ ఇవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చాడనమాట. అందులో మనం మనకెలాంటి క్యాంపెయిన్స్ కావాలన్నా రన్ జేసుకోవచ్చు. అలాగే దీనికి అంటే గూగుల్ యాడ్స్ ఉంటాయి, సెర్చ్ యాడ్స్ అంటాము. అలాగే పీపీసీ అంటాం. అంటే గూగుల్ యాడ్స్ అంటే మొత్తం ఇవి 3 వస్తాయన్నమాట. సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ 3 కలిపి గూగుల్ యాడ్స్ అంటాం. ఇందులో పర్టిక్యులర్‌గా ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేది లీడ్స్ కోసం కాబట్టి సెర్చ్ యాడ్స్ అంటాం. ఈ సెర్చ్ యాడ్స్ దేని మీద డిపెండ్ అయ్యి రన్ అవుతాయంటే పే పర్ క్లిక్. అంటే ఒక క్లిక్‌కి ఇంత అమౌంట్ అని డిటెక్ట్ చేస్తారు. మన యాడ్ గూగుల్‌లో డిస్‌ప్లే అయినప్పుడు ఎవరన్నా వచ్చి ఒక క్లిక్ చేస్తే ఒక వాళ్ళు బిడ్‌ని బట్టి అమౌంట్ అనేది కట్ అవుతది మనకి. మేడం, అండ్ ఇది ఇప్పుడు మీరు చెప్పారు గదా! గూగుల్‌లో మనం ఏదన్నా ఒక యాడ్ క్లిక్ చేసామనంటే, ఓకే. దానికి అమౌంట్ వాళ్ళకెళ్తుందని చెప్పారు గదా! ఇప్పుడు మనకి సపోజ్ ఫేస్‌బుక్ స్క్రోల్ చేస్తున్నా, లేతే గూగుల్‌లో ఏదన్నా మనం సెర్చ్ చేసినా యాడ్స్ ఒస్తాయి గదా! ఆ! అమెజాన్ యాడ్స్ గానీ, ఆ! షీన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఇవి కనబడతా ఉంటాయి గదా! ఆ! అది మనం ఓపెన్ చేశామనుకోండి యాడ్, హ్మ్. అది దేనికైనా అంతేనా? అది ఆ! అమెజాన్ అయితే దేనికైనా అమెజాన్ వాళ్ళకి మనీ ఎళ్తుంది. అమెజాన్ వాళ్ళ యాడ్ మీరు క్లిక్ చేస్తే అమెజాన్ వాళ్ళ మనీ కట్ అయిపోతది. వాళ్ళు యాడ్ ఓకే. పెడతారు కాబట్టి. వాళ్ళకి కట్ అవుతది. ఓకే. వాళ్ళు యాడ్ రన్ చేస్తున్నారు గదా! గూగుల్ ప్లాట్‌ఫార్మ్‌లో. ఓకే. అమెజాన్ వాళ్ళకి అమౌంట్ కట్ అయిపోతది. గూగుల్ వాళ్ళకి 40% ఎళ్తది. ఎవరి వెబ్‌సైట్‌లో నుంచి క్లిక్ చేస్తే వాళ్ళకి 60% వస్తదన్నమాట. ఇప్పుడు ఓకే. మన సెర్చ్‌లో అయితేనేమో వాళ్ళకే గూగుల్ వాళ్ళకే వచ్చేస్తది అమౌంట్ అంతా. ఓకే. సెర్చ్ లేదని మనం వెబ్‌సైట్ నుంచి వెళ్తే మాత్రం ఇప్పుడు మన యూట్యూబ్ ఛానెల్ మీద గూగుల్ వాళ్ళు లైక్ యూట్యూబ్ ఛానెల్ మీద ఒక యాడ్ రన్ చేస్తున్నారు అమెజానోళ్ళు. అప్పుడు ఓకే. అమెజాన్ ఏదో చూసారు మీకు నచ్చింది ఏదో ఫోన్ చూపిస్తున్నాడు. దాని గురించి కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాడు గదా! ఆ లింక్ అవును. మీరు క్లిక్ చేశారంటే అమెజాన్ వాళ్ళకి అమౌంట్ కట్ అయిపోతది. ఆ అమౌంట్ వచ్చేసి ఆహ్, ఆహ్, 40% గూగుల్ వాళ్ళకి, 60% మన ఛానల్ అంటే మనకొస్తదనమాట. అప్పుడు మనం యాడ్‌సెన్స్‌కి అప్లై ఓకే. చేసుకుంటే అక్కడికొస్తది మనకి అమౌంట్. ఓకే. యాహ్! ఓకే మేడం. ఎవరైతే యాడ్ ఇస్తారో ఇచ్చిన వాళ్ళకి అమౌంట్ కట్ అయ్యిద్ది. ఎవరి ఛానెల్‌లో డిస్‌ప్లే అయితే వాళ్ళకి 60% అండ్ గూగుల్ మెయింటైన్ చేస్తున్నందుకు గూగుల్‌కి 40%. 40. అలాగే సెర్చ్ యాడ్స్ అయితే మాత్రం మొత్తం గూగులే తీసుకుంటదన్నమాట క్లిక్ చేసిన అమౌంట్. అంటే ఎవరి ఓకే. వెబ్‌సైట్స్ మీద డిస్‌ప్లే అవ్వదు కాబట్టి. దీన్నే పే పర్ క్లిక్ అంటారు. పర్ క్లిక్‌కి ఇంత అమౌంట్ అనేది డిడక్ట్ అవుతది. డిపెండ్స్ ఆన్ బిడ్‌ని బట్టి. ఈ పీపీసీ అంటే కంప్లీట్ గూగుల్ యాడ్స్ కిందకి రాదు. ఓన్లీ సెర్చ్ యాడ్స్ అన్నమాట. సెర్చ్ యాడ్స్ అంటే మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడొస్తాయి గదా!
వీటికైతే ఎక్కువ యాడ్స్ ఉంటాయి ఎప్పుడు. ఏ టైంలో రన్ చేస్తారు ఇవి సెర్చ్ యాడ్స్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసామంటే ఈ కంపెనీ వాళ్ళకి రామ్కి వన్ ఒడిస్సీ అని ఉంది కదా, వీళ్ళకి డబ్బులు కట్ అవుతాయి, గూగుల్కి వెళ్ళిపోతాయి అమౌంట్. ఇక్కడ యాడ్ రన్ చేస్తున్నాం అనుకో. ఈ సెర్చ్ యాడ్స్లో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అమౌంట్ కట్ అవుతుంది కాబట్టి పేపర్ క్లిక్ అంటాం ఇక్కడ. ఓకే. అలాగే మనకి డిస్ప్లే యాడ్స్లోనేమో కాస్ట్ పర్ మిలియన్ ఇంప్రెషన్స్ సిపివి అని వస్తుంది. అండ్ సిపిఎం అని వస్తుంది. సిపివి అంటే కాస్ట్ పర్ వ్యూ, వీడియో యాడ్స్కి వస్తుంది అనమాట. కాస్ట్ పర్ వ్యూస్కిని బట్టి అమౌంట్ డిటెక్ట్ అవుతుంది యూట్యూబ్ యాడ్లో. అండ్ డిస్ప్లే నెట్వర్క్లోనే మిలియన్ ఇంప్రెషన్ ఎన్నిసార్లు యాడ్ చూపిస్తుందో అన్ని లెక్క ప్రకారం వాళ్ళు అమౌంట్ డిటెక్ట్ చేసుకుంటారు. ఇందులో వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఓకే. డిస్ప్లే అవుతాయి ఇక్కడ ఉన్నాయి కదా, వెబ్సైట్స్, యాప్స్, గూగుల్ ఓన్డ్ ప్రాపర్టీస్, జీమెయిల్, బ్లాగర్స్, ఇట్లాంటి వాటన్నిటిలో డిస్ప్లే అవుతుంది అనమాట డిస్ప్లే నెట్వర్క్. యూట్యూబ్ అంటే మనకి జస్ట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వరకే. సెర్చ్ అంటే ఓన్లీ గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనే. లైక్ ఇక్కడ వచ్చేసి గూగుల్ యాడ్ ప్లాట్ఫామ్లో మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లెవెల్ క్యాంపెయిన్, ఫస్ట్ స్టార్టింగ్ లైక్ ఫేస్బుక్లో క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ క్యాంపెయిన్ లెవెల్ మనం గోల్స్ సెట్ చేసుకోవడము, మనము యూట్యూబ్ యాడ్సా, వీడియో, లేకపోతే సేల్స్ యాడా, లేకపోతే సర్వీసెస్ యాడా, సెర్చ్ యాడా, ఇట్లా మనము అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ గోల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాము. రిలేటెడ్ కీవర్డ్స్ అంటే హైదరాబాద్, బెంగళూరు ఇట్లా 2 చోట్ల సేమ్ యాడ్ రన్ చేయాలనుకుంటే 2 గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాను. హైదరాబాద్ గ్రూప్, బెంగళూరు గ్రూప్. అంటే దాని సెట్టింగ్స్ వేరు, దీని సెట్టింగ్స్ వేరుగా ఉంటాయి కదా, అట్లా 2 గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం కీవర్డ్స్ తోటి. అట్లా యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్స్. ఇంకా యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే మనము యాడ్ రన్ చేస్తున్నాము ఒక కీవర్డ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని యాడ్ రన్ చేస్తాం. తర్వాత యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏం చేస్తామంటే కింద ఎక్స్టెన్షన్ లింక్స్ ఇవ్వమనే ఆప్షన్ ఉంటుంది. అది యాడ్లో మనం క్రియేట్ చేసేప్పుడు చూద్దాం. అక్కడ ఆప్షన్లో మన వెబ్సైట్లో అబౌట్ అస్, లైక్ సిలబస్, అండ్ ఇంకా ఏదన్నా ఆప్షన్స్ ఉంటాయి, జాబ్ పోర్టల్స్, ఇట్లా రకరకాల లింక్స్ ఉంటాయి కదా మన వెబ్సైట్లో, వాటన్నిటిని కూడా కింద ఇస్తామన్నమాట అడిషనల్గా. అంటే లైక్ ఒక యాడ్ చూడగానే యాడ్ చూసి కంప్లీట్ చేయకుండా మిగతా పేజెస్ కూడా విజిట్ చేసేలాగా. అంటే ఒకవేళ జాబ్ పోర్టల్స్ అని అనుకో, ఎవరికైనా జాబ్ పోర్టల్స్ కావాలనుకుంటే వాళ్ళు క్లిక్ చేస్తారు. లేకపోతే సిలబస్ కావాలనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి అప్పుడు సిలబస్ మీద క్లిక్ చేస్తే సిలబస్ వస్తుంది. అట్లా మనం యాడ్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేస్తాం కీవర్డ్స్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్స్, లింక్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం. తర్వాత కీవర్డ్స్ యాడ్ చేస్తాం. తర్వాత కీవర్డ్స్ యాడ్ చేసిన తర్వాత యాడ్ రన్ చేసి తర్వాత మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇక్కడ మనకి యాడ్ రన్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది గూగుల్కి. అంటే మనకి ఫేస్బుక్ యాడ్స్కి ఇమీడియట్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక రోజులో రన్ చేసిన, 2 రోజులు రన్ చేసిన అంత పెద్ద వేరియేషన్ కనపడదు. కానీ మనకి ఫేస్బుక్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 7 days కనుక రన్ చేస్తే ప్రాపర్గా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇమీడియట్గా 1-2 రోజులు రన్ చేసామంటే అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. లీడ్స్ పెరిగే కొద్ది కాస్ట్ పర్ లీడ్ తగ్గుతుంది ఫేస్బుక్. సేమ్ అలాగే గూగుల్కి కూడా. కానీ గూగుల్లో ఏంటంటే 15 days పడుతుంది గూగుల్ వాళ్ళకి దాన్ని అనాలిసిస్ చేయడానికి. 15 days పడుతుంది. ఆ 15 days వరకు ఒక్కసారి సెటప్ చేస్తే క్యాంపెయిన్ అనేది మనం మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు 15 days లోపల. మళ్ళీ డిస్టర్బ్ ఏదైనా చేసాం, ఏదైనా యాడ్ చేయడమో డిలీట్ చేయడమో చేసామంటే మళ్ళీ 15 days తీసుకుంటుంది అన్నమాట అది కంప్లీట్గా అనాలిసిస్ చేయడానికి. అప్పటి వరకు లీడ్స్ ప్రాపర్గా రావచ్చు, రాకపోవచ్చు. అంటే యాడ్ చూపిస్తూ ఉంటుంది, టెస్ట్ చేస్తూ ఉంటుంది, ఎవరు చూస్తున్నారు, మనము ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ప్రకారం ఎవరెవరు ప్రొఫైల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటుంది ఏరియా వైజ్గా ఇవన్నీ కూడా.
అప్పుడు క్లిక్ చేస్తున్నారా లేదా? ఏ టైంలో క్లిక్ చేస్తున్నారు? ఎలాంటి వాళ్ళు క్లిక్ చేస్తున్నారు? ఇప్పుడు ఒక పర్సన్ క్లిక్ చేసాడంటే ఆయన డెమోగ్రాఫిక్స్ లాగా ఉన్న వాళ్ళని సెర్చ్ చేసుకొని ఇంకొంతమందికి చూపించడం. అట్లా చేస్తూ ఉంటది. అట్లా అది కంప్లీట్‌గా అనాలిసిస్ చేసుకొని ఒక ఆహ్, ప్రాపర్ ఐడియాకి రావడానికి దానికి 15 డేస్ టైం కావాలి గూగుల్ యాడ్స్‌కి. అప్పుడు 15 డేస్ తర్వాత ఏమవుతుందంటే అది క్వాలిటీ స్కోర్ యాడ్ ర్యాంక్ అనేది జనరేట్ అవుతదనమాట. 15 డేస్ తర్వాత. అప్పుడు మనకి తెలుస్తది. ఆ క్వాలిటీ స్కోర్‌ని బట్టి మన యాడ్ ఏ పొజిషన్‌లో డిస్‌ప్లే అవుతది అనేసి. ఈ క్వాలిటీ స్కోర్ అనేది 1-10 నంబర్స్‌లో మెజర్ చేస్తారు. ఇది ఎలా మెజర్ చేస్తారంటే యాడ్ రిలవెన్సీ మన యాడ్ కీవర్డ్స్, మనం ఇచ్చిన ల్యాండింగ్ పేజీ ఇవన్నీ గూడా డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. ఆ క్వాలిటీ స్కోర్ మన యాడ్ క్వాలిటీ చెక్ చేయడానికి. మనం ఇచ్చిన కీవర్డ్స్, డిస్క్రిప్షన్స్ అండ్ పేజ్ లోడింగ్ స్పీడ్ హ్మ్. అండ్ అది చూపించినప్పుడు ఎక్స్‌పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్ ఎన్ని సార్లు చూపిస్తుంటే ఎంతమంది క్లిక్ చేస్తున్నారు. అండ్ ఈ ల్యాండింగ్ పేజ్ ఎక్స్‌పీరియన్స్ అంటే దాని డిజైన్ అన్నమాట. ప్రాపర్‌గా ఉందా లేదా? ఎక్కువ టైమ్ ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు ఈ ల్యాండింగ్ పేజీ మీద. ల్యాండింగ్ పేజ్ అంటే లైక్ మన వెబ్‌సైట్‌లోనే క్రియేట్ చేస్తాం ఒక పేజీ. వెబ్‌సైట్ అనేది మనం ఎవ్రీ టైమ్ చేంజ్ చేయడానికి కుదరదు కాబట్టి కాన్స్టెంట్‌గా ఉంటది. ఈ ల్యాండింగ్ పేజ్ అంటే మనకు నచ్చినట్టుగా మనం ఆఫర్స్, కోర్సులు ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ దాన్ని అప్‌డేట్ చేసుకొని ఇచ్చేస్తామనమాట. దాన్ని మనం వర్డ్‌ప్రెస్‌లో పేజెస్ ఎలా క్రియేట్ చేస్తామో సేమ్ అంతే. కాకపోతే ఆ పేజ్ లింక్ అనేది మనం ఎక్కడ డిస్‌ప్లే చేయం వెబ్‌సైట్‌లో. జస్ట్ లోపలే కాపీ చేసేసుకొని ఆ ల్యాండింగ్ పేజ్ లింక్‌ని మనం డైరెక్ట్‌గా గూగుల్‌లో యాడ్ చేస్తామనమాట. యాడ్ సెటప్ చేసేటప్పుడు. దాన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. మనం మామూలుగా వెబ్‌సైట్ ఎలా డిజైన్ చేస్తామో అంతే అది కూడా. ఈ ల్యాండింగ్ పేజ్ ప్రాపర్‌గా ఉంటే ఇవన్నీ బేస్ చేసుకొని క్వాలిటీ స్కోర్ అనేది డిసైడ్ చేస్తది గూగుల్. క్లిక్ త్రూ రేట్ రావాలంటే యాడ్ కొన్ని రోజులు రన్ అవ్వాలి. యాడ్ కొన్ని రోజులు రన్ అయిన తర్వాత ఎన్ని సార్లు చూపిస్తుందో, ఎన్ని సార్లు ఎంతమంది క్లిక్ చేస్తున్నారనేది బేస్ చేసుకొని క్వాలిటీ స్కోర్ అనేది జనరేట్ అవుతది. ఈ క్వాలిటీ స్కోర్‌ని బట్టి మన యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతది. యాడ్ ర్యాంక్ అంటే యాడ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉందా? మన రన్ చేసేటప్పుడు సెకండ్ ప్లేస్‌లో ఉందా? థర్డ్ ప్లేస్‌లో ఉందా? అంటే ఇక్కడ మనం ఉన్నాయిగా మనం ఇది ఇచ్చాము. ఇక్కడ వీళ్ళది ఫస్ట్ వచ్చింది. ఇక్కడ సెకండ్ ఇట్లా వచ్చినాయన్నమాట. ఇక్కడ థర్డ్ వచ్చింది. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ బేస్ చేసుకొని ఉంటది. అలాగే ఈ క్వాలిటీ స్కోర్‌తో పాటు ఏమేం బేస్ చేసుకొని ఉంటదో ఇక్కడ చూడండి. యాడ్ ర్యాంక్ పొజిషన్ ఉండాలంటే బిడ్ మనం బిడ్ ఎంత పెడుతున్నాము. అలాగే క్వాలిటీ స్కోరు. అలాగే ఎక్స్‌పెక్టెడ్ ఇంపాక్ట్ ఆఫ్ యాడ్ ఎక్స్‌టెన్షన్స్. మనం ఇచ్చిన యాడ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి గదా! లింక్స్. ఆ లింక్స్‌ని క్లిక్ చేస్తున్నారా లేదా? అటు పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? యాడ్ ఫార్మాట్ ఎలా ఉంది? ఇవన్నీ డిపెండ్ అయ్యి యాడ్ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతది. యాడ్ ర్యాంక్ పొజిషన్ డిసైడ్ అవుతదనమాట. బట్ ఎప్పుడు సేమ్ పొజిషన్‌లోని ఇవాళ ఫస్ట్‌లో ఉంది అంటే రేపు ఇక్కడే ఉంటదా అంటే ఉండదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈళ్ళిద్దరిని తీసుకుందాం. ఇవి 2 తీసుకుంటే వీళ్ళిద్దరు ఏంటంటే సేమే ఉన్నాయి. యాడ్ ర్యాంకు కరెక్ట్‌గానే ఉంది. సేమ్ ఉంది మంచిగా. అలాగే క్వాలిటీ స్కోర్ బావుంది. ఇవన్నీ బానే ఇద్దరికీ సేమే ఉన్నాయనుకోండి. అప్పుడు బిడ్ అనేది వేరియేషన్ ఉంటదనమాట. బిడ్ అనేది కంపల్సరీగా వేరియేషన్ ఉంటది. లేదు బిడ్ కూడా ఇద్దరు సేమే పెట్టారు. అప్పుడేంటంటే పీపుల్స్ క్లిక్ చేసేది అండ్ తీసుకున్న ఈ టైటిల్స్ వీటిని కూడా డిపెండ్ చేసుకుంటదనమాట. ఇప్పుడు మనం ఆహ్, జస్ట్ ఇచ్చింది ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాము. ఈ ఫ్లాట్స్ సేల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేయడానికి. ఇక్కడొచ్చేసి పే 50% అవును. 50% ఆన్ పొజిషన్ అనేది ప్యాషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఇక్కడొచ్చేసి సెకండ్‌ది హైదరాబాద్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది బానే ఉంది. నెక్స్ట్ ఈడకొచ్చేసరికి ఇక్కడ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడేమనిపిస్తదంటే కొంచెము ఎంత డబ్బులున్నా లేకపోయినా ఫస్ట్ ఇది చూడగానే ఏమనిపిస్తదంటే ఓకే. సగం ఇప్పుడు కట్టి సగం తర్వాత కట్టొచ్చు కదా! అనేసి మోస్ట్‌లీ ఏంటంటే ఇది క్లిక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జనాలకి. అట్లా ఎక్కువ ఇక్కడ క్లిక్ చేస్తున్నారనుకోండి, ఈ యాడ్‌ని ముందు చూపించడానికి ట్రై చేస్తున్నారు. అట్లా ప్రతి యాడ్‌కి ఏదో ఒక స్లైట్ చేంజ్ అయితే ఉంటది.
అంత సేమ్ టు సేమ్ ఉన్నా గూడా, అన్నీ సేమ్ ఉన్నా గూడా ఏదో ఒక స్లైట్ చేంజెస్ అనేది ఉంటది. అలాగే ఇక్కడ ఇచ్చిన లింక్స్‌ని బట్టి అంటే ఫస్ట్ దానికి ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ వాటికి అంతగా రావు. ఇగో ఇక్కడ కొన్నొస్తాయి ఇట్లా. దీనికైతే ఇట్లా నీట్‌గా అన్నీ వస్తాయన్నమాట. దీనికి యాడ్ ఎక్స్‌టెన్షన్స్ అలా పెట్టలేదు. అలా అని ఒకవేళ వీటికి లీడ్స్ రావా అంటే అట్లా ఏముండదు. ఒక థర్డ్, ఫోర్త్ ఇక్కడ కూడా జనరేట్ అయ్యాయి. ఇక్కడికొచ్చినా కూడా లీడ్స్ వస్తాయి. బట్ మనం ఇచ్చే కంటెంట్‌ను మాక్సిమం బేస్ చేసుకొని ఉంటాయి. మనం ఎలాంటి కంటెంట్ ఇస్తే జనాలొస్తారు. అలాంటి కంటెంట్ గనక ఇస్తే మన ఇక్కడున్నా కూడా లీడ్స్ వస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి బిడ్ అనేది ఒక ఆహ్, కొంచెము అర్థం జేసుకోవాలి బిడ్ ఎలా అనేది. ఇక్కడ వీళ్ళిద్దరూ అయితే ఉన్నారు. ఇక్కడ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. ఈ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో వాళ్ళు మళ్ళీ మనం రిఫ్రెష్ చేసామనుకోండి వీళ్ళ పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చు. కానీ ఎప్పుడు సేమ్ ఇలానే ఉంటారంటే ఉండరనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈళ్ళిప్పుడు చెక్ జేసుకున్నారు. ఓకే. వీళ్ళది ఫస్ట్ ఉంది. మనది సెకండ్ ఉంది. బట్ అన్నీ సేమ్ ఉన్నాయనుకోండి. వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు బిడ్ ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడు ఇది ముందుకెళ్ళిపోయి తర్వాతయి వస్తది. అలాగే ఈ యాడ్ ఒక పర్సన్‌కి ఎన్ని సార్లు చూపించాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అంటే పొద్దుగూకులు ఒకళ్ళకే చూపిస్తా ఉందనుకోండి. ఎక్కువ ఇంప్రెషన్స్ అయిపోతే క్లిక్స్ రావన్నమాట. అప్పుడు అది ప్రాబ్లమ్ అయితది కాబట్టి 1, 2 సార్లు చూపించిన తర్వాత మళ్ళీ చూపించదనమాట. అలాగే మనం క్లిక్ చేస్తా ఉంటే కొంతసేపటికి యాడ్స్ ఏమి కూడా రావు. ఒకసారి రిఫ్రెష్ చేస్తా ఉన్నా కూడా ఇది. ఇప్పుడిక్కడ మనం బిడ్ పెడుతున్నాం. ఇక్కడ ఈళ్ళొచ్చేసి ఎంత పెట్టారు? దీనికొచ్చేసి ఒక రూ. 25 బిడ్ పెట్టారు. ఈ కీవర్డ్ తీసుకున్నారు. రూ. 25 బిడ్ పెట్టారు. అలాగే వీళ్ళేం చేశారు? ఈళ్ళొక రూ. 24 పెట్టారు. బట్ అన్నీ సేమ్ ఉన్నాయి. వీళ్ళు రూ. 24 పెట్టారు. వీళ్ళు రూ. 25 పెట్టారు. అప్పుడు వీళ్ళది ఫస్ట్ వచ్చింది. వీళ్ళది సెకండ్ ఉంది. వీళ్ళిద్దరిది క్వాలిటీ స్కోరు రిమైనింగ్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాక్సిమం ఉండవు ఖచ్చితంగా. కాపోతే ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకున్నాము. వీళ్ళు రూ. 24 పెట్టారు. వీళ్ళు రూ. 25 పెట్టారు. అప్పుడేమైందంటే రూ. 4 వాళ్ళు కిందున్నారు. రూ. 5 వాళ్ళు పైనున్నారు. ఇప్పుడు ఈళ్ళేం జేశారు, మనం ఫస్ట్ ప్లేస్‌కెళ్ళాలని జెప్పేసి వీళ్ళొక 30 ఆహ్, రూ. 30 పెట్టేశారు. రూ. 30 పెట్టగానే వీళ్ళు ఫస్ట్‌కొచ్చారు. కానీ ఇక్కడేంటంటే ఇక్కడ రూ. 25 ఉంది. రూ. 26 పెట్టినా కూడా ఈళ్ళు ముందుకొచ్చేస్తారు. కానీ ఆ విషయం వీళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇది క్లోజ్డ్ బిడ్డింగ్ అనమాట. ఎవరికి వాళ్ళు ఓన్‌గా ప్లాన్ చేసుకొని బిడ్డింగ్ చేసుకుంటారు. ఇదేంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ త్రూ తెలుస్తది. ఫ్రెషర్స్‌కే కొంచెం ఇలాంటివి అర్థం చేసుకోవడం కష్టం ఉంటది. ఇంకా చేస్తా ఉంటేనే మనకి ఎక్స్‌పీరియన్స్ కొద్దీ తెలుస్తాయి గానీ, మనం ఎంత విన్నా ఇవి ప్రాక్టికల్‌గా చేయందే ఇది అర్థం కాదు. జస్ట్ 1 మినిట్. హ్మ్. హ్మ్. ఇది కంపల్సరీగా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సేమ్ క్యాంపెయిన్స్ అలానే రన్ అవుతాయి అనేదేముండదు. మనం ఎప్పుడు ఆప్టిమైజ్ చేసుకుంటా ఉండాలనమాట. కీవర్డ్స్ కానీ ఇవన్నీ. బట్ ఇక్కడొచ్చేసి మనకి రూ. 30 పెట్టారు. వీళ్ళకి ఎక్కువైపోయింది. అప్పుడు వీళ్ళేం జేస్తారు, వీళ్ళు దీన్ని మళ్ళీ వీళ్ళు ఫస్ట్‌కొచ్చారు. మనం గూడా మనం ఫస్ట్ లేం గదా! అని జెప్పేసి వీళ్ళేం జేస్తారు, రూ. 1 ఇంక్రీజ్ చేసుకుంటా వస్తారు. రూ. 31 పెట్టినాక వీళ్ళు ఫస్ట్‌కొచ్చేస్తారు. కానీ ఇలా అప్పుడు ఎన్ని సార్లు చూడాలి? ఓ 5, 6 టైమ్స్ ఒక్కొక్కరు రూ. 1 ఇంక్రీజ్ చేసుకోవాలి. మళ్ళీ అది ఆప్టిమైజ్ చేసినాక వదిలేయాలి. అప్పుడు యాడ్ పొజిషన్ ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. మళ్ళీ మాడిఫై చేసుకోవాలి. ఇట్లా చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. అలా చేయకుండా మామూలుగా ఆటోమేటిక్ బిడ్ అనేది ఎనేబుల్ చేసామనుకోండి, ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. అంతా బావుంది. కానీ బిడ్ ఒక్కటే తక్కువుందనుకోండి. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఈ 2 యాడ్స్‌కి కంపేర్ చేసి, మన ఈళ్ళ యాడ్ కన్నా మనము ఎవరైతే ఆటోమేటిక్ బిడ్ ఎనేబుల్ చేసుకుంటారో వాళ్ళకి రూ. 1 ఎక్స్‌ట్రా చేసి వాళ్ళది టాప్‌లో చూపిస్తదనమాట.
అంటే అలా చూపించడానికి కూడా ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఎనేబుల్ అయ్యి ఉండాలన్నమాట. లైక్ వెబ్‌సైట్ స్పీడ్ గాని, క్లిక్స్ గాని, యాడ్ ర్యాంకు ఇవన్నీ గూడా. అవన్నిటిని డిపెండ్ అయ్యి ఆ పెర్ఫార్మన్స్‌ది బిడ్ ఒకటి ఇంక్రీజ్ చేసుకుంటా మన యాడ్ అనేది పెర్ఫార్మ్ చేస్తది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ కీవర్డ్ రీసెర్చ్. మనం ఆల్రెడీ గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని యూజ్ చేసి గూగుల్‌లో కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలో ఎస్‌సిఓ చేసేటప్పుడే చూసాము. సేమ్ అదే ప్రాసెస్. బట్ కానీ ఏంటంటే పక్కన బిడ్ ఉంటది కదా! అది కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. ఎంత బిడ్ ఉంది? ఎంత ఎక్కువ ఉంది? ఎంత తక్కువ ఉంది? అంటే అది తీసుకొని యావరేజ్‌గా మనము యాడ్ చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట. వాటి బిడ్ వచ్చేసి 60 రూపీసో, 70 రూపీసో ఉంటది. కానీ మనం 25 రూపీస్ పెడతాం. అవి సెట్ అవ్వదనమాట. కానీ 15-70 రూపీస్ ఉందనుకోండి. అప్పుడు 25 రూపీస్ పెడితే ఆ కీవర్డ్‌కి క్లిక్స్ అనేవి కొంచెం మంచిగా వస్తాయి. అట్లా మనము బిడ్ అనేది కాలిక్యులేట్ చేసుకొని యావరేజ్‌గా 25 రూపీస్ అంటే పర్ క్లిక్‌కి 25 రూపీస్ కట్ అవ్వటం. అట్లా మనము బిడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కాకపోతే ఇక్కడ ఉన్న కూడా కీవర్డ్స్ ఎలా ఉంటాయి షార్ట్ టైల్ కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్ మన ఎస్సీఓ వర్క్ ఉన్నట్టే. బట్ ఇక్కడ వచ్చి నెగెటివ్ కీవర్డ్స్ అనేవి కొత్తగా యాడ్ అవుతాయి. నెగెటివ్ కీవర్డ్స్ ఏంటంటే మనం అమౌంట్ పెడుతున్నాం. ఆ అమౌంట్ లాస్ అవుతుంది అనమాట. ఈ నెగెటివ్ కీవర్డ్స్ మన యాడ్‌లో గనుక ఉంటే. నెగెటివ్ కీవర్డ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని కీవర్డ్‌కి యాడ్ రన్ చేస్తాం. అప్పుడేంటంటే, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఎవరన్నా సెర్చ్ చేశారనుకోండి, వాళ్ళకి యాడ్ కనిపించిందనుకో, వాళ్ళేం చేస్తారంటే, ఓకే. వీళ్ళు ఫ్రీ టైప్ చేయగానే ఇది యాడా? లేకపోతే ఇది సెర్చ్ రిజల్ట్ అనేది కూడా చాలా మందికి తెలీదు. అంటే అది స్పాన్సర్డ్ అని వస్తే అది యాడ్ అని గాని అట్లా. అనగానే ఫ్రీ అని రాకపోయినా కూడా కొట్టగానే ఫస్ట్ రిజల్ట్ ఏదొస్తదో దాన్ని క్లిక్ జేస్తారు. క్లిక్ చేసినప్పుడు మనకి అనవసరంగా అమౌంట్ అనేది పోతదనమాట. ఫ్రీ అని ఒకవేళ వచ్చినా కూడా అది లీడ్ వాలిడ్ కాదు. వాళ్ళు ఫ్రీ కోసం చూస్తారు కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి కీవర్డ్స్. అలాగే కొంతమంది పీడీఎఫ్స్ అని అడుగుతారు. లైక్ మనం పీడీఎఫ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. అది నెగెటివ్ కీవర్డ్ కింద మనం కన్సిడర్ చేసుకొని మనం ఇది నెగెటివ్ కీవర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఆ కీవర్డ్ ఎక్కడ కనిపించినా మన యాడ్ కనిపించదు. వాటిని నెగెటివ్ కీవర్డ్స్ అంటాం. మన మనకు తెలిసిన కొన్ని టర్మ్స్ ముందే నెగెటివ్ కీవర్డ్స్ కింద పెడితే వాళ్ళకి చూపించదు. అలాగే ఒకవేళ అలా పెట్టలేదు అంటే మళ్ళీ ఏ కీవర్డ్స్‌కి మన యాడ్ చూపిస్తుంది అన్నప్పుడు అక్కడ కూడా కనిపిస్తాయన్నమాట. ఏ కీవర్డ్స్ టైప్ చేసినప్పుడు. అంటే మనం సెలెక్ట్ చేసిన కీవర్డ్స్ కాకుండా యూజర్ టైపింగ్ కీవర్డ్స్ కూడా చూపిస్తది. అక్కడ మనకి అర్థమవుతది. ఓకే. ఈటికి కూడా కనిపిస్తుందా అని చెప్పి అప్పుడు మనం దాన్ని నెగెటివ్ కీవర్డ్ కింద కన్వర్ట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే గూగుల్‌లోకెళ్ళేసి కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకున్నాం. 1, 2 వర్డ్స్‌నేమో షార్ట్ కీవర్డ్స్ కింద మోర్ దెన్ 2 వర్డ్స్‌నేమో లాంగ్ టైల్ కీవర్డ్ కింద తీసుకున్నాం. ఇక్కడ ఈ కీవర్డ్స్‌ని మనము గూగుల్ యాడ్స్‌లోకొచ్చేసరికి యాడ్ ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చేసరికి మనం వాటిని 3 టైప్స్‌గా మ్యాచ్ టైప్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇందులో ఏంటంటే ఒకటి బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇవన్నీ కాకుండా నెగెటివ్ కీవర్డ్స్. ఈ నెగెటివ్ కీవర్డ్స్ ఎక్కడైనా కామన్ అంటే ఇక్కడైనా ఏదైనా కామన్. బట్ నార్మల్‌గా మనము యాడ్‌లో యూజ్ చేసే ఈ 3 బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ కీవర్డ్స్ అండి. ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటే మనం ఏ వర్డ్ టైప్ చేసినా కూడా మన యాడ్ డిస్‌ప్లే అవుతది. లైక్ ఇక్కడ ఏముంది ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. కానీ ఈ యాడ్‌లో ఇక్కడేమో ఫ్లాట్స్ ఫర్ సేల్ అని లేదు. హైదరాబాద్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఉంది. సేమ్ కీవర్డ్ కాదు. అలాగే రాజ్ పుష్ప అని ఇదేదో ఉంది. రెడీ ఫ్లాట్స్ గచ్చిబౌలి హైదరాబాద్ అని ఉంది. ఇది ఈ కీవర్డ్ సేమ్ కాదు. ఆహ్, ఇక్కడ రాజ్ పుష్ప అని చెప్పి ఇంకొక యాడ్ అనేది వచ్చింది ఇక్కడ. ఇక్కడ కూడా ఫ్లాట్స్ ఫర్ సేల్ అనేది ఇక్కడ ఏం లేదు. నల్గొండ, హైదరాబాద్ అని ఏదో ఫ్లాట్స్ నల్గొండ, హైదరాబాద్ అని వచ్చింది.
ఇప్పుడు ఈ నల్గొండది దీనికి ఏం యూజ్ అవుతది? ఇది యూజ్ అవ్వదు కదా! ఇక్కడ మనం హైదరాబాద్ అని వర్డ్ యూజ్ చేసాడు. రెడీ ఫ్లాట్స్ నల్గొండ అన్నాడు. నల్గొండలో ఫ్లాట్స్ ఉన్నాయి. వాడు హైదరాబాద్ నియర్‌గా ఉంది కాబట్టి హైదరాబాద్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు దీనికి నల్గొండలో హైదరాబాద్‌లో ఫ్లాట్స్ చూసే వాళ్ళకి ఈ యాడ్ అనేది వేస్ట్. ఇక్కడ చూపించడం వేస్ట్. ఇక్కడ క్లిక్స్ రావు. దీనివల్ల ఏంటంటే జస్ట్ ఓహో! ఇక్కడ కూడా ఒకటుంది అని ఒక కంపెనీ తెలుస్తది గానీ, దీనివల్ల మనకేమి యూజ్ ఉండదు. ఇక్కడ గచ్చిబౌలి అన్నారు. ఎవరన్నా ఆ ఏరియాలో ఓకే అనుకుంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతది. లేపోతే యూజ్ కాదు. అట్లా ఇవన్నీ గూడా మనకి బ్రాడ్ మ్యాచ్ అనమాట. అంటే ఈ ఇచ్చిన కీవర్డ్‌లో ఏ వర్డ్స్ మ్యాచ్ అయినా యాడ్ అనేది డిస్‌ప్లే అవుతది. ఇక్కడ హైదరాబాద్ ఉంది. ఫ్లాట్స్ ఉంది. అలాగే ఇక్కడ కూడా హైదరాబాద్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఉంది. బట్ ఇది రివర్స్‌లో ఉంది. అలాగే రెడీ ఫ్లాట్స్ హైదరాబాద్. ఫ్లాట్స్ గచ్చిబౌలి హైదరాబాద్. ఇవన్నీ కూడా ఫ్లాట్స్ హైదరాబాద్ ఈ వర్డ్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి యాడ్స్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అంటే ఇవి బ్రాడ్ మ్యాచ్ కిందకొస్తాయన్నమాట. బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. ఎక్కువ మందికి చూపిస్తే ఎక్కువ లీడ్స్ వస్తాయి గానీ, అక్కడి నుంచి కన్వర్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అంటే అక్కడికొచ్చేసరికి వాళ్ళ ఇంట్రెస్ట్‌లు ఇక్కడ యాడ్‌లో ఉన్న రిక్వైర్మెంట్స్‌కి డిఫరెన్షియేట్ అయిపోయి మనకి లీడ్స్ కన్వర్షన్స్ అనేవి తక్కువుంటాయి. బట్ ఇక్కడేంటంటే ఇక్కడ ఇది కూడా ఉంది అనే విషయం మా బ్రాండ్ అవేర్‌నెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటదనమాట. ఇక్కడ లగ్జరీ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ హైదరాబాద్ ఇలాంటివి యూజ్ చేశారు గానీ, కానీ మనకొచ్చిన ఎగ్జాక్ట్ ఈ కీవర్డ్ అనేది లేదు. అలా దీన్నే బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అంటారు. వీళ్ళందరూ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేశారు. బట్ ఒక స్టార్టప్ కంపెనీస్ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ యూజ్ చేస్తే అమౌంట్ ఎక్కువ అనేది పోతది. అంటే ఇక్కడికొచ్చి ఓకే. ఇక్కడ ఉన్నాయా? లేవా? ఎక్కడున్నాయి? ఏంటని తెలుసుకోవడానికి క్లిక్ చేసేవాళ్ళుంటారు. ఎక్కువ సార్లు యాడ్ చూసినా కూడా అమౌంట్ అనేది ఆహ్, డిడక్ట్ అయిపోయి ఎవరైతే యాడ్ రన్ చేస్తున్నారో వాళ్ళకి లాస్ అవుతది. అదే ఎక్కువ చాలా సంవత్సరాల నుంచి బిజినెస్‌లో ఉన్నోళ్ళంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి యాడ్ అయినా ఇట్స్ ఓకే. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇంకా కొంచెం ప్రమోట్ అవుతా ఉంటది. ఎక్కువగా జనాలకు కనిపిస్తూ ఉంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ అవుతదనమాట. ఒక 10 సార్లు చూసారనుకోండి, 11 వాళ్ళకి అవసరమైనప్పుడు ఈ యాడ్ అనేది ఓకే. మనం ఎప్పటినుంచో చూస్తున్నాము. వీళ్ళు ట్రస్టబుల్ వీళ్ళు ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నారు అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తదనమాట వాళ్ళకి అవసరమైనప్పుడు. అలా బ్రాండ్ అవేర్‌నెస్‌కి వాళ్ళు ఇట్లా యూజ్ అవుతది. కానీ అదే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు బడ్జెట్ చాలా తక్కువుంది. బడ్జెట్ లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అప్పుడు మనం ఈ బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ అనేవి టార్గెట్ చేయకూడదు. నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ అన్నమాట. ఈ ఫ్రేజ్ మ్యాచ్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఏం లేవు. బట్ ఈ ఫ్రేజ్ అనేది ఇలానే ఉంటది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా. కానీ ముందు, వెనక ఏమున్నా పట్టించుకోదనమాట. ఇక్కడ ఉంది కదా! న్యూలీ కన్‌స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఎవరైనా టైప్ చేశారనుకోండి. అప్పుడు మన యాడ్ కనిపిస్తదనమాట. ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ ఇది 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 రాదు మళ్ళీ. ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ గ్రేటెడ్ కమ్యూనిటీ అని ఉంది. అది కూడా ఫ్రేజ్ మ్యాచ్‌లోకొచ్చేస్తది. ఇట్లాంటి వర్డ్ ఎవరైనా టైప్ చేసినా కూడా మన యాడ్ కనిపిస్తదనమాట. కాకపోతే ఏంటంటే ఈ వర్డ్ అనేది సేమ్ ఇలాగే ఆర్డర్ ఉండాలి. కానీ ముందు, ఎనక ఏమున్నా అది పట్టించుకోదు ఫ్రేజ్ మ్యాచ్. ఈ కీవర్డ్‌కి మాత్రమే చూపిస్తది. అదే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనుకోండి. ఈ కీవర్డ్ ఎలా ఉందో అలానే ఉండాలి. ముందు, ఎనక ఏమి ఉండకూడదు. కంప్లీట్‌గా అదేంటంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఇంకా అప్పుడు ఏంటంటే అలాంటివి మనకు అ అంటే యూజర్ ఎలాంటి కీవర్డ్స్ టైప్ చేస్తాడో తెలీదు. కానీ ఎగ్జాక్ట్‌గా ఇలాంటి కీవర్డ్ టైప్ చేసినట్టు చూపించామనుకోండి, వాళ్ళకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతది. వాళ్ళు లీడ్ ఫిల్ చేసినా కూడా ఈజీగా మనకి కన్వర్షన్స్ అనేవి అవుతాయి. అలాగే లీడ్స్ అనేవి ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడితే ఏంటంటే చాలా తక్కువొస్తాయన్నమాట. అంటే యూజర్ ఎలాంటి కీవర్డ్స్ టైప్ చేస్తాడో తెలీదు. మనం ఇచ్చిన కీవర్డ్ అతను టైప్ చేయాలో లేదో చేస్తాడో లేదో తెలీదు. కాకపోతే వేరే కీవర్డ్ టైప్ చేస్తే మన యాడ్ అనేది ఆయనకి కనిపించదు. అలాంటప్పుడు మనకి చాలా తక్కువ లీడ్స్ వస్తాయి. కాబట్టి ఎక్కువగా అందరూ బ్రాడ్ మ్యాచే యూజ్ చేస్తారు. ఇట్లా మనకి ఇక్కడ ఈ డీటెయిల్‌గా ఇచ్చారు. ఎట్లా సెర్చ్ అంటే ఇన్క్లూడింగ్‌గా మిస్ స్పెల్లింగ్, సినానిమ్స్, రిలేటెడ్ సెర్చెస్ ఏమున్నా ఈ బ్రాడ్ మ్యాచ్‌లో వస్తాయి. ఎగ్జాక్ట్ మ్యాచ్‌లోనేమో అదే ఫ్రేజ్ మ్యాచ్‌లోనేమో
బిఫోర్ బెస్ట్ రన్నింగ్ షూస్ ఫర్ మెన్ అంటే జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. రన్నింగ్ షూస్ అని మనం కీవర్డ్ ఇచ్చిన ముందు వెనక ఉన్నది పట్టించుకోదనమాట. మామూలుగా డిస్‌ప్లే చేసేస్తది ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఫ్రేజ్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే, ఎగ్జాక్ట్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏదైతే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నామో అదే వర్డ్ ఉండాలనమాట యాడ్‌లో. అలాంటప్పుడు చూపిస్తది. నెగెటివ్ కీవర్డ్స్ అంటే మనకి ఇన్‌క్లూడ్ చేసిన లైక్ ఫ్రీ గాని లేకపోతే ఆహ్, ఇంకా అన్‌రిలేటెడ్ ఏదో ఒక లైక్ ఫ్లాట్స్‌కే తీసుకున్నామనుకోండి. వాళ్ళ అంటే ప్రైస్ చాలా తక్కువలో సెర్చ్ చేయడం గాని, లేకపోతే ఇంకా ఇట్లాంటివేనా కీవర్డ్స్ అనేవి మనకి నెగెటివ్ ఇంపాక్ట్ కలిగి మనం నెగెటివ్ కీవర్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. ముందు కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నెగెటివ్ కీవర్డ్స్ అనేవి సెపరేట్‌గా మనమేం తీయము. బట్ మనం చేసే వర్క్‌లో మనకి నెగెటివ్ అనిపించినయి నెగెటివ్ కీవర్డ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. మనకి కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ చేసిన టూల్సే. గూగుల్ కీవర్డ్ ప్లానర్ గాని, గూగుల్ ట్రెండ్స్, ఊబర్ సజెస్ట్, ఎస్‌వీఎంరస్ట్, హెచ్ఆర్‌యు ఇవన్నీ గూడా ఇంకా ఆల్రెడీ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి యూజ్ చేసాం. ఒకసారి మళ్ళీ కీవర్డ్ రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఏదో ఒక కీవర్డ్ తీసుకోండి. మీరు క్యాంపెయిన్ సెటప్‌కి యూజ్ అవుతది. నేను ఇక్కడ చూపిస్తాను కదా! మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి సెట్ అవుతది. ఏదో ఒక టూల్‌ని యూజ్ చేసుకొని మీరు కీవర్డ్స్ అనేవి తీసి పెట్టుకోండి. దేని మీదైనా తీసుకోవచ్చు కదండీ మేడం దేని మీద కీవర్డ్స్? అంటే రన్ చేయట్లేదు కాబట్టి ఏదైనా పర్లేదు. ఓకే. ఒకవేళ రన్ చేస్తాను వెబ్‌సైట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ బిజినెస్‌కి తగ్గ కీవర్డ్స్‌ని తీసుకోవాలి. ఇప్పుడు ఊరికే జస్ట్ ప్రాక్టీస్ కోసం, సెటప్ కోసమే కాబట్టి ఏదైనా పర్లేదు. యాహ్! ఓకే మేడం. హ్మ్. ఫస్ట్ మనం ఏ క్యాంపెయిన్ సెట్ చేసుకున్నాం, సేల్సా, ట్రాఫికా, అవేర్‌నెస్సా ఇవన్నీ మనకి నెక్స్ట్ క్యాంపెయిన్ సెటప్‌లో చూసుకోవాలి. అలాగే కీవర్డ్ ఐడియాస్ అనమాట. ప్రొడక్ట్, సర్వీసెస్ ఎలాంటి కీవర్డ్స్ తీసుకుంటే బావుంటది. ఒకవేళ మనకు అర్థం కాలేదనుకోండి, మన కాంపిటీటర్స్ ఎలాంటి కీవర్డ్స్ వాడుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఐడియా తీసుకోవచ్చు. మనం ఇది ఇక్కడ ఏదైనా సర్వీస్ ఉండొచ్చు. ఇక్కడ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఉంది. లేకపోతే ఫ్లాట్స్ ఫర్ రెంటల్ గాని, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ సర్వీస్, వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీస్ ఏదైనా తీసుకోవచ్చు. దాని మీద ఇక్కడ కాంపిటీటర్స్ అంటే ఇక్కడ వచ్చే వాళ్ళలో వీళ్ళు ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఇవి మనం ఒక ఐడియాగా తీసుకొని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చనమాట. అలాగే ఈ కీవర్డ్ టూల్స్‌ని యూజ్ చేసినా మనకి మనం ఇచ్చిన లిస్ట్ ఇస్తది. మళ్ళీ ఐడియాస్ ఇస్తది కాబట్టి కొత్త కీవర్డ్స్ అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. అనలైజ్ ద సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్. ఈ నెక్స్ట్ మనము చేయాల్సింది సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుంది, కాస్ట్ పర్ క్లిక్ ఎంతుంది, అమౌంట్ కూడా చూసుకోవాలి దీంట్లో. అండ్ గ్రూప్ కీవర్డ్స్ ఇంటూ యాడ్ గ్రూప్. మనం ఏరియా వైస్‌గానో లేకపోతే సబ్జెక్ట్ వైస్‌గానో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, వెబ్‌సైట్ డిజైన్ 2కి రన్ చేయాలనుకున్న డిజిటల్ మార్కెటింగ్ ఒక యాడ్ గ్రూప్, వెబ్‌సైట్ డిజైనింగ్ ఒక యాడ్ గ్రూప్. లేదా ఏరియా వైస్ అంటే హైదరాబాద్ ఒక గ్రూప్, బెంగుళూరు ఒక గ్రూప్ అట్లా యాడ్ గ్రూప్స్ అనేవి తీసుకోవాలి. అండ్ యాడ్ రిలవెంట్ నెగెటివ్ కీవర్డ్స్ అంటే నెగెటివ్ కీవర్డ్స్‌ని మనము నెగెటివ్ కీవర్డ్స్‌లోకి యాడ్ చేసుకోవాలి. లేదంటే తీసేయాలి. అవి మన కీవర్డ్ లిస్ట్‌లోకి రాకుండా. కానీ రాకుండా తీసేసినా కూడా యూజర్ సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తది కాబట్టి వాటిని బ్రాడ్ ఇమేజ్ పెడుతున్నాము అంటే అవి రిమూవ్ చేసుకోవటం బెటర్. రెగ్యులర్‌లీ రివ్యూ ద రిఫైన్ అండ్ కీవర్డ్ పెర్ఫార్మన్స్. మన కీవర్డ్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఎన్ని ఇంప్రెషన్స్ వస్తున్నాయి, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం డైలీ. ఒకవేళ ఎక్కువ కీవర్డ్స్‌కి చూస్తున్నారు కానీ ఆ కీవర్డ్‌కి కన్వర్షన్ అవ్వట్లేదు అంటే ఒక 2, 3 డేస్ చూసిన తర్వాత ఆ కీవర్డ్‌ని పాజ్ పెట్టేయడం అన్నమాట. ఎక్కువగా చూస్తున్నారు కానీ ఎవరు కన్వర్ట్ అవ్వట్లేదు. అమౌంట్ ఎక్కువ పోతుంది ఆ కీవర్డ్‌కి. బట్ ఎవరు రావట్లేదు. అలాంటి కీవర్డ్‌ని మనం పాజ్ పెట్టేసుకోండి. ఏ కీవర్డ్‌కి ఎక్కువ వస్తున్నారో ఆ కీవర్డ్‌ని కంటిన్యూ‌గా రన్ చేసుకోండి. మళ్ళీ కొత్త కీవర్డ్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవటం. బట్ బిఫోర్ 15 డేస్ లోపల ఏం చేయకూడదు. తర్వాత మనం ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కసారి క్యాంపెయిన్ రన్ సెటప్ చేస్తే ఎవ్రీ టైమ్ ఫేస్‌బుక్ లాగా న్యూ క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి ఉండదు.
మనము ఇన్ఫర్మేషనల్‌కి ఇంటెంట్‌లోను నావిగేషనల్, ట్రాన్సాక్షనల్ ఇంటెంట్‌లో కీవర్డ్స్‌ని తీసుకుంటాం. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే మన ఏదన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే టైప్‌లో ఉంటాయి గదా! వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనుకో ఇట్లాంటి కీవర్డ్స్ ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్. నావిగేషనల్ కీవర్డ్స్ అంటే మన వెబ్‌సైట్‌కి మూవ్ చేయడానికి ఒక లేకపోతే మన స్టోర్‌కి రావడానికి ఇట్లాంటివి నావిగేషనల్ కీవర్డ్స్. అంటే ట్రాన్సాక్షనల్ అంటే బై ద ప్రొడక్ట్స్ అట్లా మనము ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఈ వీటికి గూడా మనం సేమ్ అంతే. లైక్ సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్, కాస్ట్ పర్ క్లిక్, యూజర్ ఇంటెంట్ ఇవన్నీ గూడా చూసుకోవాలి. యూజర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా ఇట్లాంటి కీవర్డ్స్ కానీ. అలాగే సెర్చ్ వాల్యూమ్ అండ్ కీవర్డ్ రీసెర్చ్ ఇది గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో మనం ఆల్రెడీ చేసున్నాం కాబట్టి ఇవి అంతగా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందేం లేదు. ఇవి 4 తీసుకొని మీరు ఒక గూగుల్ షీట్ తీసుకోండి. మీరు ఏదో మీకు నచ్చిందో ఒక ఫోటోగ్రఫీ గానీ, లేకపోతే ట్రావెల్స్ గానీ, హాస్పిటాలిటీ గానీ, లేకపోతే హాస్పిటల్స్, హెల్త్ కేర్ ఏదో ఒకటి తీసుకొని, ఆ కీవర్డ్ దానికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుంది, కాస్ట్ పర్ లోవర్ బిడ్, హైయర్ బిడ్ ఎంతుందో అవి రాసుకోండి ఒక్కొక్క షీట్‌లో. ఒక 10-20 కీవర్డ్స్. అలాగే కన్వర్షనల్ కీవర్డ్స్‌కి మనకు ఎక్కువగా లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి కీవర్డ్స్ మీద ఫోకస్ చేయాలి. లైక్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ లైక్ బై రన్నింగ్ షూస్ ఆన్‌లైన్ ఇట్లాంటివి ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ బై నౌ ఆహ్, ఇట్లా వస్తాయి గదా! బెస్ట్ రన్నింగ్ షూస్ టు బై అని లేకపోతే అవి ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ అన్ని ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ కిందకొస్తాయి. అలాంటి కీవర్డ్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్. ముందు ఇక్కడి నుంచి నెక్స్ట్ అంతా సెటప్ చేయడమే. జస్ట్ ఎలా ఉంటాయి సేల్స్, లీడ్స్ ఇవంతా కూడా మనం ఏదైతే క్లాస్‌లో ప్రాక్టికల్‌గా చెప్తామో దాన్ని మొత్తం ఇక్కడ టెక్స్ట్ లాగా డిజైన్ చేసాం. ఒక్కసారి మీరు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఈ టెక్స్ట్ చూసుకొని మీరు సెటప్ చేసుకోవచ్చు. సెర్చ్ క్యాంపెయిన్, డిస్‌ప్లే క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్ ఇందులోకొచ్చేసి లోపలికి క్యాంపెయిన్ సెటప్‌లోకెళ్ళినాక ఏమేమి ఉంటాయి. మనకి ఫస్ట్‌లోనేమో సెర్చ్, డిస్‌ప్లే, వీడియో యాడ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం క్రియేట్ చేయడానికి గూగుల్ యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని గూగుల్ జీమెయిల్ యూజ్ చేసుకొని యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక అందులో ఏముంటాయి క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్, క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్, సేల్స్, లీడ్స్, వెబ్ ట్రాఫిక్ మనం ఒకసారి ఆ డాష్‌బోర్డ్ చూస్తే మనకి ఇవన్నీ కనపడతాయన్నమాట. ప్రొడక్ట్స్ ఇట్లా చూస్తే క్యాంపెయిన్ టైప్ సెర్చ్ క్యాంపెయిన్, డిస్‌ప్లే క్యాంపెయిన్, వీడియో క్యాంపెయిన్, షాపింగ్ క్యాంపెయిన్, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే ఇది ఏఐ తోటి కొత్తగా వచ్చింది ఇది. ఇదేంటంటే అన్ని సజెషన్స్ అడుగుతది. దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా అదే సెటప్ చేసుకుంటది. బట్ ఆటోమేటిక్‌గా సెటప్ చేసుకున్నప్పుడు అది కరెక్టా? రాంగా? అనేది మనం చూడాలంటే ఆల్రెడీ మనకు మాన్యువల్‌గా దాని మీద గ్రిప్ ఉంటేనే చూడగలం. ప్రాపర్‌గా గ్రిప్ లేదనుకో అది చేస్తుంది కరెక్టో కాదో కూడా మనం ఫైండ్ ఔట్ చేయలేం. ఫస్ట్ మనం మాన్యువల్ క్యాంపెయిన్స్ సెట్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్ క్యాంపెయిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. తర్వాత బిడ్డింగ్. మాన్యువల్ బిడ్డింగ్ ఒకటి, ఆటోమేషన్ బిడ్డింగ్ ఒకటుంటది. మనం మాన్యువల్ బిడ్డింగ్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాం. ఆటోమేషన్ బిడ్డింగ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది గూగులే డిసైడ్ చేసుకుంటది. అలాగే మనము బడ్జెట్ స్ట్రాటజీ అంటే మాక్సిమం క్లిక్స్, టార్గెట్ సీపీఏ, కాస్ట్ పర్ అక్విజిషన్ అండ్ టార్గెట్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. మనం యాడ్ స్పెండ్ మీద యాడ్‌కి ఎంత పెట్టామో, ఎంత రిటర్న్ వచ్చింది. అలాగే మాక్సిమం కన్వర్షన్స్. ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. అంటే ఫైనల్‌గా మనకొచ్చే స్ట్రాటజీసే బట్టి. ఇక్కడొచ్చేసి టార్గెట్ రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటే మనం ఒక రూ. 1000 పెట్టి యాడ్ రన్ చేసాం పర్ డేకి. ఒక 10 లీడ్స్ వచ్చినియి. అందులో ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? ఎంతమంది కన్వర్ట్ అయ్యారంటే ఒక ఇద్దరు కన్వర్ట్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు 10,000 కోర్స్ ఫీస్. అంటే 20,000 వచ్చినియి. మనం రూ. 1000 పెడితే మనకి 20,000 వచ్చినట్లు. అట్లా మనము దాన్ని పర్సెంటేజ్‌లో కాలిక్యులేట్ చేస్తాం. వీటికి ఫార్ములాస్ ఉంటాయి.
ఆ ఫార్ములాస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం. మనం యాడ్ స్పెండ్ ఎంత చేసాము, మనం ఎంత రిటర్న్ వచ్చింది అనేది. మాక్సిమం కన్వర్షన్స్ అనమాట. వీటన్నిటిని బేస్ చేసుకొని మన యాడ్ క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదని మనం మెజర్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా మనం ఆ క్యాంపెయిన్లో చూసేవి. ఇవన్నీ జియో లొకేషన్స్ టార్గెట్ చేయడం, లాంగ్వేజెస్. ఒకవేళ క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు మీరు ఏదైనా మిస్ అయితే ఇందులో చూసుకోవచ్చు అనమాట ఎక్కడ చేయటం. కీవర్డ్ మ్యాచ్ టైప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు దాకా జరిగిన ఈ థియరీ అంతా మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వస్తుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వాట్ ఈజ్ యాడ్ స్కోర్, వాట్ ఈజ్ బ్రాడ్ మ్యాచ్, వాట్ ఈజ్ ఫ్రేజ్ మ్యాచ్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూలో బేసిక్ లెవెల్లో అడుగుతారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. లేదు మేడం, ఇది థియరీ షేర్ చేస్తారా మేడం? మెటీరియల్ ఒకసారి రేపటి నుంచి గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తారా? ఇంకా గూగుల్ యాడ్స్ అది మీరు సెటప్ ప్రాక్టీస్ చేసుకోండి. అది కానీ కొంచెం అంటే కొత్తగా చూస్తే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ ఒక 4-5 సార్లు బ్యాక్ టు బ్యాక్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. బట్ అమౌంట్ పెట్టి ఎవరైనా యాడ్ రన్ చేయడం అంటే అప్పుడు మీరు ఇంకా రిజల్ట్ చూసుకోవచ్చు అనమాట సెటప్ వచ్చేస్తే. ఓకే మేడం. సెటప్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. ఫేస్బుక్ యాడ్స్ మాత్రం అమౌంట్ పెట్టండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి 100, 200, 300 ఇదే. ఓకే మేడం. ఇది కూడా అలా ఉంటుంది. అట్లా మీకు ఏమన్నా బిజినెస్ ఉంటే మీకు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, మీ బిజినెస్కి రన్ చేసుకోండి ఫేస్బుక్ యాడ్స్. లేదు అనుకుంటే మామూలుగా ఈ మనది ఉందిగా శ్రీషాకి, దానికి రన్ చేయండి. 200, 300 పెడితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఒక్కసారి కనుక మీకు రిజల్ట్ వచ్చింది అంటే ఇంకా తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే చేయగలను అనేసి. ఓకే మేడం. మీకు ఏదైనా బిజినెస్ ఉంది అనుకుంటే దాంట్లో లేదు మేడం, బిజినెస్ ఏం లేదు. ఓకే, అదే అట్లా అంటే ఎందుకంటే దీనికి రన్ చేశారనుకోండి, లీడ్స్ ఎలా వస్తున్నాయంటే ప్రైవసీ పాలసీ పేజీ కావాల్సి వస్తుంది అనమాట. మన ఫేస్బుక్లో మనము ఫామ్ క్రియేట్ చేయాలంటే అందుకోసం అనేసి ఇది యూజ్ చేసుకొని పెట్టేసుకోండి. ఆ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయండి ఒకసారి. కాకపోతే ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అయిపోయినాక ఫేస్బుక్ యాడ్స్ ప్రాక్టికల్ లైక్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడో ఒకసారి అయితే మీరు కన్ఫామ్గా సెటప్ చేయాలి, రన్ చేయాలి. ఓకే మేడం. ఎందుకంటే మీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు జూమ్ మీటింగ్ కానీ లేకపోతే రిమోట్ యాక్సెస్ కానీ తీసుకొని ఎనీ డెస్క్ నుంచి క్యాంపెయిన్ సెటప్ చేయమనే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ సిస్టమ్ ఇచ్చి చేపిస్తారనమాట. అంటే ఇదివరకు ఇట్లాగా జస్ట్ తెలుసు అని అడగటం కన్నా కూడా ఎక్కువగా ప్రాక్టికల్గా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సెటప్ ఒకవేళ గూగుల్ యాడ్స్ ఫ్రెషర్స్ని 1-2 ఇయర్స్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగకపోవచ్చు, కానీ ఫేస్బుక్ మాత్రం కంపల్సరీగా అడుగుతారు. అక్కడ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండండి. ఇది కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. ఓకే. అలాగే ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేయండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా. ఓకే మేడం. మధ్యలో బ్రేక్ పడిపోయింది మొన్న అప్పుడు ప్రిపేర్ అయినా. అదే